హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే తెలుగు రైడర్. ఈరోజైతే నేను ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కింద కానొస్తున్నాడు కదా, హాయ్ వీడి నా తమ్ముడు సమీరు. సో సమీర్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను వచ్చేసి బీటెక్ చేస్తానండి, ఇప్పుడు 3rd ఇయర్. ఓకే, అంటే ఏం చేశారండి? బీటెక్లో బ్రాంచ్ వచ్చేసి సిఎస్సి ఏఐ అండి, ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్లో. అంటే అది ఏంటండి, మనకి చదువు గురించి అంత అవగాహన లేదు. అంటే మీరు చదివిన కోర్సు దేనికి సంబంధించింది? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే కోడింగ్ ఉంటుంది దాంట్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఉంటుంది. ఓకే 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 అండి. అంటే దాని ద్వారా ఏం ప్రయోజనం? దాని ద్వారా మనం మన ఫ్యూచర్లో రోబోటిక్స్ గురించి అయినా ఏ క్రియేషన్స్, ఇప్పుడు మొత్తము ఏ గురించే నడుస్తుంది, ఎడిటింగ్ కోసము అలా ఏ నడుస్తుంది కదా, దాని గురించి ఏ డెవలప్మెంట్, రోబోటిక్స్ అలా అని. ఓకే ఓకే ఓకే. అంటే మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? ఏం లేదు, నా ఫ్యూచర్ ప్లానింగ్ వచ్చేసి చెప్తున్నా కదా, ఒక కంపెనీని బిల్డ్ చేయాలనేది, మన ఓన్గా ఒక కంపెనీ బిల్డ్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనేది నాది. అంటే ఓకే ఓకే. అంటే ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు మీరు ఆ కంపెనీ? ఏం లేదు, మేబీ యాజ్ సూన్ పాసిబుల్ చేద్దామని, బీటెక్ అయిపోతే స్టెప్ తీసుకుందామని ఆలోచిస్తున్నాను. ఓకే ఓకే ఓకే. సో అండి ఇప్పుడు చదువు అయితే అంతా అయిపోయిందా మీది? ఇంకా చదువుతున్నారా? 3rd ఇయర్ అండి ఇప్పుడు నేను. 3rd ఇయర్. ఓకే, ఇంకా 2 years ఉంది. ఇంకా 2 years ఇంకా చదవాలి మీరు ఇంకా? అవును, 2 years తర్వాతనే ఏదైనా కానీ పెట్టడం కానీ చేయొచ్చు, ఇప్పుడైనా చేయొచ్చు. ఏమంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలా. అప్పుడైతే సోర్స్ ఆఫ్, అంటే ఇన్కమ్ ఎంత ఉండాలండి? అప్పుడే ఎంత ఖర్చు అవుతుంది? ఏం లేదు, చెప్పనీకి లేదండి, అక్కడ సిచ్యువేషన్ ని బట్టి ఆలోచించాలా. అవునా? ప్లాన్ ఇప్పుడు వచ్చేసి ఒక ప్రైస్ ఉంది, రేపు మళ్ళీ మారొచ్చు, ప్రైస్ పెరగొచ్చు, తగ్గొచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే ఓకే ఓకే. ఆ సోర్స్ ని బట్టి. ఓకే ఓకే అండి. మీరు కాలేజ్ చదివే టైంలో ఏమన్నా లవ్ అలాంటివి ఏమన్నా చేశారా? సారీ దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. ఓకే, నో చేయలేదా? అంటే అలాంటి ఆశలు ఏం లేవా? ఓన్లీ చదువు మీదనే మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీదనే పెట్టినారు? చదువు, క్రికెట్. ఓకే, అంటే క్రికెట్ కూడా ఆడతారు? ఆడతాను. అంటే బ్యాట్ బాగా పడుతుందా? ఆడతానండి ఒక రకంగా. మళ్ళీ అంత వస్తుందని చెప్పను, వస్తుంది ఒక రకంగా అంతే. ఓకే ఓకే ఓకే. అంటే బౌలింగ్ కూడా బాగానే చేస్తారు? రాదు, బౌలింగ్ రాదు. ఓన్లీ బ్యాటింగ్? బ్యాటింగ్ చేస్తే కీపింగ్ చేస్తా అండి. ఓకే, అంటే గుడ్ కీపరా మీరు? బాగా కీపింగ్ చేస్తారా? లేదండి, యావరేజ్. ఏమంటే క్రికెట్ బాగా చూస్తానండి. ఏమన్నా టోర్నమెంట్స్ అన్నికి అలా పోయినారు ఏమన్నా? లేదు, అంత లెవెల్లో నేను ఓన్లీ హౌస్ క్రికెటింగ్. ఓకే, గల్లీ క్రికెట్ ఆడికి అంతే. గల్లీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారండి మీకు? చాలా మంది ఉన్నారు. అంటే ఎంతమంది? చాలా మంది అంటే 100 మంది? అంత లేదులేండి.